హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా 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 బాగున్నానండి. ఇంకా ఈరోజైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే మా పాపని హాస్టల్ నుంచి తీసుకురావడానికైతే మేము బయలుదేరామండి. ఇంకా పాప అయితే హైదరాబాద్లో చదువుకుంటుంది కదా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరామండి. మార్నింగ్ 5:30, 6 కల్లా బయలుదేరామన్నమాట పాపని తీసుకురావడానికి. అలాగే ఇంకా మా బాబు అయితే ఇప్పుడు రాడండి. ఇంకా మా బాబుని కూడా చూసినట్టుంటుంది, ఇంకా మా బాబుని కూడా కలవచ్చు అనేసి అయితే మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. మేము అక్కడికి చేరుకునేసరికి దాదాపు మాకు 12:30, 1 అవుద్దండి. మార్నింగ్ 6కి బయలుదేరాం కదా, ఇంకా ఆ టైం అవుతుందన్నమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా మా డ్రైవరు ఇంకా మా వారిద్దరు ఏంటంటే ఇక్కడ టిఫిన్ చేశారన్నమాట. ఇంక ఇక్కడ మనకి రోడ్ సైడ్లో బాగుంటుందంట అండి, వాళ్ళిద్దరైతే తినేశారు. ఇంకా నేనైతే కాసేపు అయ్యాక తింటాను, ఇంత ఎర్లీగా నాకు వద్దని చెప్పానండి. సో ఇంక ఇక్కడ అంటే జనం కూడా ఎక్కువగా ఉన్నారన్నమాట. మనకి ఇది మంచిర్యాల దాటిన తర్వాత ఉంటుందండి రోడ్ సైడ్, అంటే బన్నీ టిఫిన్ సెంటర్ అండి. అక్కడ నేను ఇందాక ఏమంటారు బోర్డు చూశాను, బన్నీ టిఫిన్ సెంటర్ అండి. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఒకసారి నేను తిన్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ జెంట్స్ ఎక్కువగా ఉన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. నేనైతే ఇక్కడ పూరీ తినేసాను. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాక బయటనే టిఫిన్ చేయడం ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మా బాబుని కలవడానికైతే ఇంకా మేమైతే సిటీలోకి ఎంట్రీ అయిపోయాం, సిటీలోకి కూడా వచ్చేసామండి. ఇంక ఇక్కడ మనం ఇదంతా కూడా ఏంటంటే మనం ట్యాంక్ బండ్ ఏరియా అండి. ఇంక ఇక్కడైతే మేము పాపని తీసుకొని ఇంకా మా బాబుని చూడడానికైతే బయలుదేరామండి. నేనైతే అక్కడక్కడ మాత్రమే చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను, అంటే అంతా కూడా ఏం తీయలేదండి. అక్కడక్కడ నాకు నచ్చిన ప్లేస్లోనే వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి ట్యాంక్ బండ్ దగ్గర బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ రష్ లేరన్నమాట. ఇంక ఇక్కడైతే మేము పానీపూరి తినేసి ఇంకా మా వారు మా పాప మేమైతే ఇలా చిన్నగా 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంటే వెదర్ బాగుంది కదా చూడడానికి అనేసి ఇంక ఇక్కడైతే మేము ఫొటోస్ దిగామండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా డ్రైవర్ ఏంటంటే టీ తాగుతానంటేను ఇక్కడ ఆగామండి. ఇంక ఇక్కడ ఏమైనా మా పాప స్నాక్ తింటుంది అని అడిగితే తను ఇప్పుడు ఏమి తిననని చెప్పింది. ఇంకా మేమైతే ఇక్కడ సిద్దిపేట దాటేసామన్నమాట. సిద్దిపేట దాటిన తర్వాత మేము కరీంనగర్లో అయితే భోజనం చేసామండి. నైట్ డిన్నర్ భోజనం చేసి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ 11:30 అయిందండి. ఆ టైంకి చేరుకున్నాం. మార్నింగ్ 6కి బయలుదేరామండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము ఇంటికి వచ్చాం, నైట్ అయితే తినేసి వచ్చాం కాబట్టి డైరెక్ట్ ఇంకా మేము వెళ్ళి పడుకొని ఇంక ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ టిఫిన్ లాంటివి ఏమీ చేయట్లేదు, ఇంకా డైరెక్ట్ వంట చేస్తున్నాను. మా చిట్టి తల్లికి ఏంటంటే ఎగ్ కర్రీ అంటే ఫేవరెట్ అండి, చాలా ఇష్టం, టమాటా ఎగ్ కర్రీ. ఇంక ఇక్కడైతే నేను టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. టమాటా అయితే ఇంకా కాస్త ఉడకాలి. ఇంక ఇక్కడ ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఇలా చేసిన కర్రీ అంటే మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం అండి, వాళ్ళు వట్టివే తినేస్తారు. కానీ ఇంకా మా పాప ఏంటంటే తను ఫ్రెష్ అవుతుంది, ఇంకా తను ఫ్రెష్ అయ్యే వరకు వంట చేసేద్దామనేసి నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా పాప ఏంటంటే నైట్ తినేసింది కదా అండి, నైట్ 8:30 కల్లా తిన్నామన్నమాట మేము. ఇంకా అంటే తను అంత ఇంట్రెస్ట్గా బయట ఏం తినలేదండి. ఇంకా ఆమెకి ఇంటికి రావడం అంటే పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అదన్నమాట. ఇంక ఇక్కడ కర్రీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. ఇంకా నా మార్నింగ్ 10:30, 11 కల్లా మేము అన్నం కూడా తినేసామండి. ఇంకా మేము ముందు రోజు తోముకున్న గిన్నెలన్నీ ఉన్నాయి, ఇంకా నైట్ లేం కాబట్టి ఇంకా సింక్లో గిన్నెలు కూడా ఏం లేవండి. ఇంకా మార్నింగ్ జస్ట్ నేను టీ తాగాను కదా, అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ కొన్ని ప్లాంట్స్ తీసుకున్నానండి, నాకు నచ్చినవి. అంటే మనకి రోడ్ సైడ్లో అమ్ముతూ ఉంటారు కదా మొక్కలు, అవన్నమాట. నాకు బాగా నచ్చాయండి. ఒక 3-4 అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇదొక ప్లాంట్ అండి, బాగుందండి. వీటి ఆకులన్నీ కూడా మంచి రెడ్ కలర్లో ఇలా ఉన్నాయన్నమాట. చూడాలి, ఇది ఇండోర్ ప్లాంట్ అని చెప్పారండి వాళ్ళు, అందుకే నేను ఇంట్లోనే పెట్టేశాను. ఇంకా చూడాలి మరి అది ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా కుండీకి కుండీకి స్టాండ్స్ అవన్నీ ఆర్డర్ పెట్టానండి. ఇవైతే ఇలా జస్ట్ నేను ఇలా మన ఇంట్లో ఉన్న చైర్స్ ఉంటాయి కదా, అవి వేసి పెట్టానండి. వాటికి స్టాండ్లు అలాగే ప్లేట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ సెట్ చేస్తానన్నమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. మా పాప ఏంటంటే ఇంకా నేను ఈరోజు అంటే తను
శుక్రవారం కదా, నేనైతే ఈరోజు నాన్ వెజ్ తిననండి, ఫాస్టింగ్ కదా. మా పాప ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైంలో మ్యాగీ చేసిందండి. ఇంకా వాళ్ళు మార్నింగ్ ఎగ్ కర్రీ తినేశారు. ఇంకా నేను ఏం తినను కాబట్టి ఇంకా నా కోసం అయితే స్పెషల్గా చేస్తానని చెప్పి చేసింది. కానీ తనకు కూడా ఇష్టమే లేండి, తన కోసం అని చెప్పలేక నా కోసం అని చెప్పింది. అయినా కూడా పిల్లలు మన కోసం ఏది చేసినా బాగుంటుంది కదా అండి, చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఇంకా మా చిట్టలకి అయితే మ్యాగీ ఇష్టం, తనే చేసిందండి. ఇంకా పిల్లలు అప్పుడప్పుడు హాస్టల్ నుండి వచ్చారంటే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళని వంట రూమ్లోకి అయితే పంపించాలండి. ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఏదో ఒకటి చేయడం అయితే రావాలి కదా. ఏ పనులు వచ్చినా రాకపోయినా పిల్లలకైతే వంట విషయంలో కాస్తో కూస్తో అయితే వంటలు రావాలండి. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా చేయకపోయినా కనీసం కడుపుకైతే చక్కగా వండుకొని అయితే తినగలుగుతారు కదా. మిగిలిన పనులు ఎట్లాగా వస్తాయి, మనకి మెయిన్ అయితే కుకింగ్ మంచిగా నేర్చుకోవాలి పిల్లలు. ఇంక ఇక్కడైతే మా చిట్టి తల్లి మ్యాగీ చేసేసింది, ఇంకా మేమైతే తినేసామన్నమాట. ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసానండి. ఇంక ఇక్కడ తను ఏంటంటే కెచప్ అంటే మనకి టమాటా కెచప్ ఉంటుంది కదా, దాంతో ఏదో ఇలా సింపుల్గా డెకరేషన్ చేస్తుందండి. అంటే స్మైలీ పెడుతుందన్నమాట, చూడడానికి బాగుంటుంది అనేసి, నేను వీడియో తీస్తున్నాను అనేసి అలా చేస్తుందండి. ఇంక ఇది నేను వచ్చిన తర్వాత వచ్చిన రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో దోశ పిండి నానబెట్టేసానండి. ఎందుకంటే మా పిల్లలకి ఏది ఉన్నా లేకపోయినా ఇంకా మా పిల్లలకి మార్నింగ్ టైం కంపల్సరీ టిఫిన్లోకి దోశలు అయితే ఉండాలండి. అంటే ఇంట్లో అయితే దోశలు కంపల్సరీ ఉండాలి, బయటికి వెళ్తే మాత్రం ఇంకా వేరే స్పెషల్స్ తింటామంటారు. ఇంట్లో కాబట్టి కంపల్సరీ దోశ కానివ్వండి, అలాగే పునుగులు, ఇవి బాగా ఇష్టం అన్నమాట. ఇంకా నేనేంటంటే మార్నింగ్ ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నానండి. ఇంకా పాప అయితే లేచి తను బ్రష్ చేసుకుంది, మా వారు కూడా ఇంకా ఫ్రెష్ అవుతున్నారు. మా వారికి మా పాపకి ఇద్దరికైతే మార్నింగ్ ఇక్కడ నేను దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా వాళ్ళు తినేసారంటే ఇంకా వంట కూడా ఏమైనా చేయొచ్చు కదా. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకేదైనా కర్రీ చేస్తానండి మా పాప కోసం. అంటే ఎగ్ తింది కదా ముందు రోజే, ఇంక ఇప్పుడు వేరే చేస్తానన్నమాట, ఏమైనా వెజిటేబుల్సే చేస్తాను. ఇంకా నేను ఏంటంటే గురువారం, శుక్రవారం, శనివారం ఇలా ఒక 3 డేస్ అయితే ఏమీ నాన్ వెజ్ తిననండి. ఇంకా నేను తింటే సండే రోజే తింటాను కాబట్టి ఇంక ఇక్కడైతే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి. వంట అయితే చాలా లేట్గానే చేస్తానండి. ఇంక ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను. ఇంకా మా చిట్టి తల్లి కూడా వచ్చేసిందండి, తను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఇంకా తనైతే ఇంకా తీసుకెళ్ళి దోశ అయితే తినేస్తుంది అన్నమాట. చట్నీ అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేశానండి. మనం చట్నీ ముందే చేసి పెట్టుకున్నామంటే మనకి ఏంటంటే ఇంకా వేడివేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు. ఇంక ఇక్కడైతే మా చిట్టి తల్లి ఇంకాస్త క్రిస్పీగా వెయ్యి మమ్మీ అని అయితే చెప్తుందండి. తనకి ఏంటంటే దోశలు పల్చగా ఉండాలండి, అలా ఉంటేనే ఇష్టం అన్నమాట. ఇంకా నేను అదే చెప్తున్నాను. సరే అమ్మ, ఇప్పుడు నెక్స్ట్ అలాగే వేస్తానులే అని చెప్పేశాను. నాకేంటంటే కొంచెం మెత్తగా ఉండాలండి, మరీ పల్సగా పేపర్ లాగా ఉండకూడదు. ఇంకా మా పాపకేమో అలా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగండి దోశల విషయంలో. మా పిల్లలిద్దరికి దోశలు అయితే ఫేవరెట్ అండి. వాళ్ళు వచ్చారంటే కంపల్సరీ ఇంకా దోశలు టిఫిన్ అయితే పక్కా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ చట్నీలు కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా మా పాప అయితే తినేసింది. ఇంక ఇది టమాటా చట్నీ అండి. ఇంకా ఏ చట్నీ ఉన్నా లేకపోయినా మాకు ఇంట్లో టమాటా చట్నీ అయితే మా పిల్లలిద్దరికీ ఉండాలండి. నాకు మా వారికి ఏంటంటే మాకు పల్లి చట్నీ అయినా ఓకే అండి, మాకు ఇష్టం కూడా పల్లి చట్నీతోనే తినేస్తాము. పిల్లలిద్దరికి ఏంటంటే టమాటా చట్నీ ఉండాలి. ఇలా ఉంటుందన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాల్లాగా. ఇంక ఇది ముందు రోజు గారెలు చేశానండి. ఇంకా మా చిప్తల్లో వచ్చింది కదా అనేసి తనకి ఇష్టం ఇలా పెసర గారెలు అంటే, ఇంకా గారెలు చేశాను. అలాగే కొన్ని స్వీట్ అప్పాలు కూడా చేశానండి. ఇంక ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను ఇందులో అయితే నేను 2-3 డేస్ అంతా కలిపి ఇలా వీడియో అయితే నేను అక్కడక్కడ షూట్ చేసినవి మాత్రమే పెడుతున్నానండి. ఎందుకంటే ఒక రోజంతా రెగ్యులర్గా వీడియో అయితే ఏమీ తీయలేదండి. ఎందుకంటే పాప వచ్చింది, తనతో మాట్లాడుకుంటూ ఇంకా ఇంట్లో కొంచెం సందడిగానే ఉంటుందండి. ఇంకా మనకి వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాదు. ఎక్కడెక్కడ అయితే అక్కడక్కడ చూపిద్దామన్నట్టుగా తీశాను, అంతా కూడా తీయలేదన్నమాట. ఇంక ఇది ఈవినింగ్ అండి. నేను గిన్నెల తోమేది అయితే కొంచెం అలా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా పాప వచ్చింది కాబట్టి ఫోన్ అయితే మా పాప చేతిలోనే ఉంటుంది. ఇంకా పిల్లలు పాపం రాకరాగా వస్తారు, వాళ్ళు ఫోన్ తీసుకుంటారులేండి, ఇంకేం అడిగేలాగా ఉండదు. ఇంకా తను నాకు ఫోన్ ఇచ్చినప్పుడే నేనైతే ఇలా చిన్నగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఉండేది జస్ట్ ఒక 15 డేసేనండి. మా పాప 15 డేస్ తర్వాత వెళ్తుంది. మళ్ళీ వాళ్ళకు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తారంట. ఇంకా మా పాప కాలేజ్ వచ్చేసి నారాయణ కాలేజ్ అండి. సో
ఇంక ఇది సండే రోజు అండి. ఇంక ఇక్కడైతే నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశాను. మా చిట్టల్లికి చికెన్ పులుసు కంటే కూడా ఇలా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. మా వారు ఏంటంటే చికెన్ తినరు, తనకి చికెన్ ఇంట్రెస్ట్ ఉండదు. సండే రోజు అండి ఇది. ఇంక ఇక్కడ బగారా రైస్ చేసేసాను, అలాగే చికెన్ ఫ్రై చేశానండి. చేయడము తినడం కూడా అయిపోయిందండి. ఎక్కువగా అయితే చికెన్ తీసుకురామండి, ఎందుకంటే తినేది మా పాప ఒక్కతే. నేను జస్ట్ 1-2 ముక్కలే, ఎందుకంటే నాకు మరీ అంతగా ఈ బాయిలర్ కోడి నచ్చదండి. అంటే అంత ఇంట్రెస్ట్గా తినాలనిపించదు. ఎక్కువగా నేను, మా వారు, మా అబ్బాయి ఏంటంటే నాటుకోడి అలాగే మటన్ ఇవే ఇంట్రెస్ట్గా తింటామన్నమాట. ఇంకా పాప కోసమే కాబట్టి జస్ట్ ఒక 1/2 kg తీసుకొచ్చాము. ఇంక అందులో నుంచి తను కొంచెం తినేసింది, నేను కొంచెం తిన్నాను, అయినా కూడా అంత మిగిలిందన్నమాట. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ పాలైతే వేడి చేస్తున్నానండి, పెరుగు తోడు వేయాలి కదా. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను, ఇంకా సింక్ అంతా కూడా క్లీన్ అయిపోయింది, ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడ డస్ట్బిన్లో అయితే కొంచెం చెత్త ఉంది, కూరగాయల చెత్త, అదంతా తీసుకెళ్ళి బయట వేసేస్తాను. ఇంకా ఇంకా ఊరు నుండి అంటే ఒక్కరోజు జర్నీ చేసినా కూడా ఏంటంటే చాలా టైర్డ్ అయిపోతామండి. అంటే డే అంతా కూడా జర్నీనే ఉంటుందండి. మాకేంటంటే ఇక్కడ కాగజ్ నగర్ కౌటాల అండి మాది. ఇక్కడి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ అండి. అక్కడ వరకు కారులోనే వెళ్ళడం అంటే మనకి దాదాపు 6-7 గంటల టైం అయితే పడుతుంది. ఇంకా మేము కొంచెం నెమ్మదిగానే వెళ్ళాం కాబట్టి ఇంకా ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు అందరూ కూడా పిల్లల్ని తీసుకువెళ్ళడానికి పేరెంట్స్ ఇంకా వెళ్తున్నారన్నమాట. చాలామంది కూడా పిల్లల కోసమే వెళ్ళారండి. ఇంకా సిటీకి అయితే అందుకే వెళ్ళుంటారు. ఇక్కడ చూసిన ట్రాఫిక్ అండి, ఫుల్ జనాలన్నమాట. అలాగే మాకు రిటర్న్లో కూడా అలాగే కనిపించారండి, చాలా జనం కనిపించారు. ఇంకా రోడ్ ఎంబట అంతా కూడా ఫుల్ పేపర్స్, సిటీ అంతా కూడా పేపర్లతో మునిగిపోయినట్టుగా ఉందండి. ఇంకా పిల్లల ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా ఫుల్ పేపర్లు, రోడ్ అంతా కూడా అదో చిందరవందరంగా ఉండే అన్నమాట. సో చాలా లేట్గా అయిపోయిందండి. సిటీలోకే దాదాపు మాకు చేరేసరికి 2 hours పట్టిందండి, అంత లేట్ అయిపోయిందన్నమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంక ఈరోజు సండే కాబట్టి తులసమ్మ దగ్గర పూజ రూమ్లో ఏం దీపం అయితే వెలిగించలేదు. ఈవినింగ్ టైము, మార్నింగే వెలిగించాను కాబట్టి. ఇంక ఇక్కడ బయట అయితే ఫుల్ చీకటిగా ఉందండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇలా ప్రశాంతంగా కాసేపు బయట కూర్చుందామని వచ్చాను, కానీ ఇంకా అవేంటో పురుగులు వస్తున్నాయండి, లైట్ పురుగులు ఉంటాయి కదా, అవి వస్తున్నాయని ఇంకా నేనైతే లోపలికే వెళ్తున్నాను. ఇంకా మా వారు ఏంటంటే ఒక 5 days బ్యాక్ ఇవి మొక్కలు తీసుకొచ్చారండి, తనకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర. అంటే ఇట్లా మనకి మండలు వస్తాయి కదా, వాటిని కట్ చేశారంటే అవి తీసుకొచ్చారు. నేను అవి కుండీలో పెట్టానండి. ఇప్పటికైతే బాగానే ఉన్నాయి, మరి చూడాలి అవి నాటుతాయా లేకపోతే మరి ఏమన్నా అయిపోతాయా చూడాలి. కాకపోతే మంచి ఇట్లా వేర్లాగానే అనిపించిందండి, సర్లే అనేసి పెట్టాను. ఇంక ఇక్కడ మా పాత ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అయితే తీసి బయట పెట్టానండి. ఆ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ క్లీన్ చేద్దామనేసి, ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ కదా, ఆ ఫ్రిడ్జ్ కూడా ఎక్కువగా ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే అదంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా నైట్ అయితే మాకు ఇంటి చుట్టూ అయితే ఇలా ఉంటుందండి. సో మొత్తం మీద అయితే వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.